బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రనవోదయ షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, టకటకా కాల్ చేయండి, చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? పల్లవి. ఓ, మీ పేరు కూడా పల్లవినా? అక్క బాగున్నావా? బాగున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేనా ఇండిపెండెన్స్ డేనా? రిపబ్లిక్ డే అక్క. రిపబ్లిక్ డేనా? అబ్బో, స్కూల్కి వెళ్ళావా? ఈరోజు హాలిడే కదా. హాలిడేనా? వెళ్ళలేదా? స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. మా ఇంటి దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ అటెండ్ అయినా. ఓహో, ఓకే. ముందు రోజు సెలబ్రేషన్స్ చేశారా మీ స్కూల్లో? మాకు ఇవన్నీ పెట్టారక్క, గేమ్స్ అన్ని కండక్ట్ చేశారు. ఓకే. ఇంకేంటి విశేషాలు? ఎక్కడ, ఏ ఊరు మీది? ఇక్కడే అక్క, హైదరాబాద్. హైదరాబాదా? మీ స్కూల్ పేరు? అక్క అక్క స్కూల్ పేరు? నియో రాయల్. అర్థం కాలేదు. నియో రాయల్ స్కూల్. ఓకే. ఏం చదువుతున్నావు? నేను 6th క్లాస్ అక్క. 6th క్లాసా? అక్క సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 7th వెళ్ళబోతున్నావు అయితే. అవునక్క, నీ చీర ఎంత బాగుందక్క, నాకు ఇష్టం ఆ కలర్. అవునా? ఇచ్చేవంటావా? ఇచ్చే. సరే, ఇచ్చేస్తాను. మరి నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నేను చీర పంపించేస్తా. ఓకే అక్క. ఎలా ఉన్నారు మీ పేరెంట్స్ అందరూ? అందరు బాగున్నారు అక్క. నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి చేశాను, కానీ నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నువ్వు తప్పని చెప్తావు. నాది నాతోనే మాట్లాడావా లాస్ట్ ఇయర్? నీతోనే మాట్లాడాను. నేను మాట్లాడితే నేను చెప్పిన కరెక్ట్ ఆన్సర్ చెప్పినా నువ్వు తప్పని చెప్పేశావు. నాకు ఐడియా లేదు. నాతో మాట్లాడావంటే నేను ఫస్ట్ టైం చాలా రోజులు 6 months అయి ఉంటది అక్క నేను మాట్లాడి. ఓకే, మేబీ టైం అప్ అయిపోయి ఉండొచ్చు, సో అందుకని ఇవ్వలేకపోవచ్చు. ఏమో అక్క, లక్ ఉండాలి కదా. అబ్బా, ఈ 6th క్లాస్ ఏజ్ లోనే నీకు ఎంత మెచ్యూరిటీ అసలు. లక్ ఉండాలి కదా అక్క, అంతే. ఇంకా అనుకుంటాను నేను, మనకి లేదు, నాకు నేను విన్ అవ్వలేదంటే లక్ లేనట్టే. సరే పల్లవి, మంచి పాట పాడొచ్చు కదా. ఓకే అక్క, పాడతాను. వెరీ గుడ్. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అన్నదండ మనదే. అంతేనా పల్లవి? హలో హలో. హలో. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. 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 హాయ్ అండి, మీ పేరు? సువర్చల అండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారండి? బెంగళూరు నుంచి. ఓహో, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం అండి, చూస్తున్నా, ట్రై చేస్తున్నా కాల్. ట్రై చేస్తున్నారా? బెంగళూరు అన్నారా, నెల్లూరు అన్నారా? బెంగళూరు. బెంగళూరా? ఎలా ఉంది బెంగళూరు? బెంగళూరు బాగుందండి, చల్లగా ఉంది బాగా. చాలా చల్లగా ఉందా? ఓకే, మరి సమ్మర్ని పంపించమంటారా? పంపించండి. సరే, ఒక 2 months ఆగండి, పంపించేస్తాను. 2 months 2 months తర్వాతే వస్తానన్నారు మా ఫ్రెండ్స్. ఇంకేంటండి విశేషాలు? మంచి పాట పాడొచ్చు కదా. హలో. హలో, పాట పాడండి. హలో, వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఓకే, సువర్చగాల గారు పాట పాడండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే, పాట పాడండి లక్ష్మి గారు. అసలేం గుర్తుకురాదు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా. నాకు టెన్షన్ లో పాట రావట్లేదండి. టెన్షన్ లో పాట రావట్లేదా? అవును, ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? అనంతపూర్ అండి. అనంతపురా? ఆహా, అవునండి. అనంతపూర్ ఇదంతా అంటే కొంచెం ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది అంటుంటారు, నిజమేనా? ఏం లేదండి. ఏం లేదా? ఏం లేదండి. ఓకే. అవును, అనంతపురం ఫేమస్ ఏంటి? రాయలసీమ ఉగ్గాని బజ్జీ.
మ్మ్హ్మ్. మరి తింటుంటారు అయితే బాగా. తింటుంటామండి. మరి నాకెప్పుడు చేసి పెడతారు ఉగ్గాని? మా ఇంటికి రండి, చేసి పెడతాను. మీ ఇంటికే రావాలా? అవునండి. సరే ఈసారి వస్తాను. ఓకే అండి. మ్మ్. ఇంకేనండి, మంచి పాట పాడారు. మరి అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్కి వెళ్ళిపోతాం. బియ్యం పిండిలో రోజ్ వాటర్ హనీ మిక్స్ చేసుకొని ఫేస్ పట్టించుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి. మ్మ్హ్మ్. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, ఓకే అండి, ఈజీగా అడగండి. ట్రై చేస్తాను. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? కొంచెం క్లూ చెప్తారండి. రిపీట్ చేస్తున్నా, మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది అని అడుగుతుంది. అదొక లేడీ పేరు కూడా. రోహిణి శాటిలైట్. రోహిణి శాటిలైట్. ఎవరు చెప్పారు మీకు? మా అబ్బాయి అండి. షూరా? షూర్ అండి. రోహిణి కార్తియా, రోహిణియా? రోహిణి అండి. ఓకే, మరి లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్? చాలా రోజుల తర్వాత అంటే ఒక వారం అయిందండి. ఓడిపోయాను, 2 times చేశాను కానీ ఓడిపోయాను. అయ్యో, ఓడిపోయారని కాల్ చేయడం మానేస్తారా? లేదు లేదు, కలవలేదు. అయ్యో. ఓకే. కలవట్లేదు, ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఇంకేం బాగుంది విశేషాలు? వాళ్ళ జెండా. థ్యాంక్ యూ అండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, 2 పాపలు. ఏం చదువుతున్నారు? ఇద్దరు డాక్టర్ అండి, ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఓకే. ఏం భయం లేదు ఇంకా. అవునండి. జ్వరం వచ్చినా ఏమైనా సరే పిల్లలు చూసుకుంటారు. అంతే అండి. ఇంకేంటండి, ఏం వంట చేశారు? వాళ్ళ తోటకూర పప్పు చేశానండి. ఇంకా క్యాప్సికమ్ కూర, అబ్బో. కొత్తిమీర పప్పు. నైస్, మంచి వంటకాలు చేశారు. సరే, చక్కటి పాట పాడొచ్చు కదా? పాట దేశభక్తి గీతం అండి. మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. ఏ దేశమేగినా ఎందుకడిగినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నాడు ఆనాడు, అది మరచిపోవద్దు ఏనాడు. పుట్టింది మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత. అంతవరకు వచ్చండి. సూపర్ అండి, థ్యాంక్ యూ. అడగంగానే చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. అంత రావండి. టిప్స్ రావా? రావు. చెప్పండి. ధనియాలు, మిరియాలు, గసగసాలు దేనికి వాడతారు? ఒక టిప్ చెప్తాను, మొక్కలకి సంబంధించి చెప్తాను. చూసారా, ఏం రాను అంటేనే చెప్తానంటున్నారు. ఈ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవును. అవి డేట్ ఎక్స్పైర్ అయినాయి అనుకోండి, అవి మొక్కలకి వేస్తే చాలా బలం అవి టాబ్లెట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. రూపాయి పొట్టు కూడా గులాబీ చెట్లకి వేస్తే బాగా పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెట్లు ఎలా పెంచాలన్నది కూడా మీరు బాగా చెప్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్లోకి వెళ్తున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. 20 seconds మాత్రమే టైం ఉంది. ఓకే ఓకే అండి. ఓకే. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. షూరా? నాకెందుకో అది రాహుల్ కదా వెళ్ళింది. లేదు, రాకేష్ శర్మ కన్ఫర్మ్. బాగా ఆలోచించి చెప్పండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? అదే అండి, రాకేష్. రాకేష్ శర్మనా లేకపోతే నీల్ ఆర్మ్స్ట్రాంగా? కాదు కాదు, రాకేష్ శర్మే. ఏం వెళ్ళేటప్పుడు చెప్పారా ఏంటి? మీరే వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పెళ్ళారండి, అందుకనే చెప్తున్నాను. అమ్మో, మీకు చెప్పారు, మాకు చెప్పలేదు. ఈసారి చెప్పమని చెప్తాలేండి. అయితే చెప్పండి, ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి ఆయనకి, సరేనా? తప్పకుండా తప్పకుండా.
సరే రాకేష్ శర్మ అంటున్నారు, నేనేమో రాహుల్ శర్మ అంటున్నాను. కాదు కాదు సరే లాక్ చేసేస్తున్నాను మరి. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ మేడం, నమస్కారం అండి. హాయ్ నమస్తే, మీ పేరు? ముందుగా అందరికి కూడా మరి బీఆర్కే ఛానల్ చూస్తున్న అందరికి, మా పల్లవి గారికి, మన బ్యాక్ అండ్ టీం వాళ్ళందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, మన ఛానల్ చూస్తున్నాను, ట్రై చేశాను, లక్కీగా దొరికింది. ఓకే. అవును, ఎంతమంది పిల్లలండి? అసలు మీ పేరు చెప్పలేదు. మొన్న మాట్లాడాను కదా మేడం, సుప్రజ మ్యారేజ్ అవ్వలేదు అన్నాను కదా. నాకు నేమ్ ఐడియా లేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. సుప్రజ గారు. ఓకే. అవును. ఓకే. ఏ ఊరు మీది ఇంతకీ? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఎలా జరుపుకున్నారు సంక్రాంతి? బాగా చేసుకున్నాం మేడం. మాకు కోడి పందాలు అవి ఉంటాయి కదా, కోడి పందాలు, గుండాట. వెళ్ళారా, చూసారా? వెళ్ళాం మేడం, చూస్తాం. గుండె సరదాగా ఆడాం. అవును, హైదరాబాద్ వచ్చారా మీరు? రాలేదు మేడం, అసలు రాలేదా? తప్పకుండా రండి, హైదరాబాద్ బాగుంటుంది. తప్పకుండా మేడం. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు మీ పేరెంట్స్? చేసారా మేడం? అయిపోయిందండి. అయిపోయిందా మేడం? మీ శారీ చాలా బాగుంది మేడం ఇవాళ. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం. లంచ్ చేసేసారా మీరు? చేశాను మేడం, చేసి ఇప్పుడే కూర్చున్నాను, లైన్ దొరికింది అనమాట. ఓకే. అవునండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను మేడం. జాబ్స్ ఏమైనా ట్రయల్స్ చేస్తున్నారా? అంటే మొన్న డిగ్రీ అయింది. మొన్ననే డిగ్రీ అయిందా? జాబ్స్ కి గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తాను. ఓకే. ఇంకేంటండి విశేషాలు? మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసారా? ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు మేడం, అందరూ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. అవును, మీరు మీ స్కూల్ డేస్ లో రిపబ్లిక్ డే ఎలా చేసుకున్నారు? ఏముంది మేడం, పొద్దున్నే వైట్ యూనిఫామ్ వేసుకుని కరెక్ట్ 7:30, 8కి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి రిపబ్లిక్ డే ఫ్లాగ్ హాయిస్టింగ్ గురించి కాకుండా లాస్ట్ లో మిఠాయి పట్టుకుని ఇస్తారు కదా, అది గురించి వెయిట్ చేసేవాళ్ళం. చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, మిఠాయి పట్లం కానీ ఇచ్చేవాళ్ళు అనమాట. దాని గురించి ఎగరగా వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. మీరు ఏమైనా పార్టిసిపేటింగ్ ఏమైనా చేశారా స్కూల్ డేస్ లో? అంటే ప్రోగ్రామ్స్ ఉండేవి మేడం, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి. మనం ఏఆర్ రెహమాన్ గారి పాట ఉంది కదా. అవును. సాంగ్ ఉంటుంది, పాడొచ్చు కదా. ఆ సాంగ్ అది పాట పాడండి. పాడతాను మేడం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు కన్నుకు చేస్తాం, నమ్మిక ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, అరే ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చుకుంటే మీ కర్మం, అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదర నవ్వులు ఎందలుతులం, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతాను. చెప్తాను మేడం, అంటే నేను ఫాలో చేసి చెప్తాను మేడం. అంటే మనం నైట్ మనం పట్టుకునేటప్పుడు పసుపు ఉంటుంది కదా, ఇంట్లో ఆడించిన పసుపు, ఇంట్లో ఆడించిన పసుపును, అది కాకుండా కలబంద ఉంటుంది కదా, కలబంద గుజ్జు, అవును, 2 కలిపి మొహానికి అప్లై చేసి పడుకుని మార్నింగ్ కడిగేసుకుంటే ఒకటి మనకి తెలియని గ్లో వస్తుంది. అది కాకుండా ముఖం మీద ఎటువంటి నల్ల మచ్చలు అలాంటి మరకలు ఏమున్నా కూడా పోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకే మేడం. అడగనా? అడగండి మేడం, ఈజీగా అడగండి మేడం ప్లీజ్. అడుగుతున్నా మరి. అడగండి మేడం. భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? క్లూ ఇస్తారా మేడం? మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి. భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అండి. ఎవరు చెప్పారు? ఎలా చెప్తున్నారు? అంటే మొన్న ఎక్కడ చదివినట్టు గుర్తు. షూరా?
అంతే మేడం. బాగా ఆలోచించుకోండి. ఆయనే మేడం, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. నాకు తెలిసి పక్క నుండి ఎవరో అందించారు మీకు, లేదంటే లేదు గూగుల్ మేడం, చేశారు. అందిస్తే మీకు వినపడుతుంది కదా. సరే, టైం అయిపోతుంది, మరి లాక్ చేసేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సువర్చల్ అండి. ఇందాక కాల్ కట్ అయింది, మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ వచ్చేసి. ఓకే, అవును, ఏ ఊరు నుంచి కాల్ చేశానన్నారు? నేను బెంగళూరు అండి. బెంగళూరు నుంచి. ఓకే, ఇంకేంటండి, మంచి పాట పాడతారన్నారు, పాట పాడకుండానే కాల్ కట్ అయిపోయింది. అది సెకండ్ నేను. మ్మ్హ్మ్. పాడండి పాట. మీ టీం అందరికి ఏమన్నారు? హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. అవును, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదివానండి. డిగ్రీ చదివారా? ఓకే. అవును, మీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ రిపబ్లిక్ డే ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకునే వాళ్ళం. నేను టీచర్ గా చేశానండి. 7:30 కల్లా వెళ్తాం. అయితే పంతులమ్మ గారు చెప్పాలి, మీరు అసలు రిపబ్లిక్ డే ఎందుకు చేసుకోవాలి మనం? స్వతంత్రం వచ్చిన తర్వాత అది గణతంత్రంగా చూపింది కాబట్టి తర్వాత దీన్ని జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవంగా. ఓకే, మీ స్కూల్ డేస్లో ఎలా జరిగేది? కాలేజ్ డేస్లో బాగా జరిగేదండి. మా స్కూల్ డేస్ లో కూడా పాటల పోటీలు, ఆటల పోటీలు అన్ని బాగా జరిగేవి. అవును, మీ స్కూల్ డేస్ కావచ్చు, కాలేజ్ డేస్ కావచ్చు, సో మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేశారా కల్చరల్ యాక్టివిటీస్? చేసామండి. నేను దీనికి కూడా వచ్చాను, రింగులు ఆటలో టీమ్ గా వచ్చాను. నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది అప్పుడు. తర్వాత స్కిప్పింగ్ లో కూడా గెలిచాను. అయితే స్పోర్ట్స్ లో అన్నిట్లో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు అయితే మీరు? యాక్టివ్ గా ఉండేదాన్ని. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులు అండి. డాక్టర్స్ అన్నారు, మీరేనా? డాక్టర్స్ కాదండి. ఓకే, ఏం చదువుతున్నారు? ఇంజనీర్ చేస్తున్నారు బాబు ఇద్దరు. సంతూర్ అయితే. హలో హలో హలో, చెప్పండి. అదండి, బాబు బెంగళూరు, ఒక బాబు అమెరికా. ఓకే, సంతూర్ మామ అయితే. ఇంకే అంతేనా? అవును, మీ హస్బెండ్ పేరేంటి? లక్ష్మీనారాయణ శాస్త్రి. ఓకే, ఇంకా అండి, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళలేదా మీరు అసలు? మేము హైదరాబాద్ తక్కువ అండి, ఇక్కడ బెంగళూరు కొంచెం. ఓకే, వెళ్ళారా? అమెరికా అయినా? అమెరికా వెళ్ళాము. వెళ్ళారా? ఎలా ఉంది అక్కడ? బాగా చల్లగా ఉంటుంది, ఎప్పుడు కూల్ గా ఉంటుంది. కూల్ ఉందా? ట్రంప్ కలిసారా? నీట్ గా ఉంటుంది చాలా. చేశాను. ఓకే, సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? స్వామి వివేకానంద అసలు పేరేంటి? నరేంద్ర అండి. ఇంకా నరేంద్ర. మొత్తం పేరు చెప్పాలి. చెప్పండి. నరేంద్రనాథ్. నరేంద్రనాథ్ అంతేనా? ఇంకేం లేదా ఆయనకి పేరు? ఇంకంతవరకే తెలుస్తుంది. నరేంద్రనాథ్ అంతవరకే తెలుసు. నరేంద్రనాథ్ అంటారు. స్వామి వివేకానంద అసలు పేరు? నరేంద్రనాథ్ దత్త. షూర్ అంటే నేను లాక్ చేసేస్తా. షూర్ అండి. సో ఎంతమంది షూరో, ఆ పేరు కరెక్టా కాదా ఒకసారి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తున్నాను. మరి కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? పుష్పలత అండి. ఏ ఊరు నుంచి కాల్ చేశారండి? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి కాల్ చేస్తున్నారు మీరు అసలు? చాలా సార్లు చేశానండి, అసలు ఒక్కసారి కూడా ఇన్ అవ్వలేదు. అవునా? అంటే ఒక 2 years ట్రై చేస్తున్నారా, లేదంటే ఒక 1 year నుంచి? ఇన్ అయ్యాను కానీ లక్కీ డీప్ లో రావటం లేదు పల్లవి గారు. అయ్యయ్యో, మనం ఏం చేయలేమండి.
ఇవాళ మీ శారీ బాగుంది, మీరు Thank యాంకరింగ్ you. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగున్నారు, మీ మాటల్లో నాకు తెలుస్తుంది మీరు బాగుంటారని. బాగా ఉన్నారండి ఇవాళ. ఓకే, ఇంకేంటండి విశేషాలు? హైదరాబాద్లో ఎక్కడెక్కడికి వెళ్ళున్నారు? ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళలేదా? మీరేనా చెప్పారు 30 years నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు అని. అవునండి చాలా సార్లు చేసినా కూడా ఇన్నైనా కానీ లక్కీ డీప్ లో రావట్లేదండి. మధ్యలో మళ్ళీ బాగా చేయలేదు ఒక 20 రోజులు. అయ్యో, ఈసారి గెలుస్తారులేండి తప్పకుండా, ట్రై చేయండి ఒకసారి. చాలా అడుగుతాను సార్లు నేను క్వశ్చన్. ఒకసారి కాదు, అసలు 7 సార్లు ఓడిపోయాను. ఆహా, ఓకే. ఇంకేంటి, మంచి పాట పాడొచ్చుగా. పాటలే రావండి, కొంచెం కోల్డ్ పట్టింది, జలుబు కొంచెం జ్వరంగా ఉందండి. అయ్యో, జ్వరంలో ఉండి కూడా మీరు మాకు కాల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ హ్యాపీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి మన టీం అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. అలాగే సరే, చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే అండి ఇప్పుడు కొంచెం చలికాలంలో బియ్యం పురుగు పడతాయి కండి. ఏమన్నారు? బియ్యం పురుగు పడతాయి కదా ఇది చలికాలం. అవునవును. లవంగాయలను వేపాకు కొంచెం వాడినిచ్చి వేసి బస్తాలు. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చిట్కా చెప్పేశారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సరే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డు పొందిన వ్యక్తి ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? క్లూ చెప్పలేమండి, కొంచెం కష్టమే, ట్రై చేయండి ఒకసారి. ఆ? మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. రంజన సొనావణి. షూరా? లాక్ చేసేస్తున్నా. సరే, లాక్ చేసేస్తున్నాను. రంజన్ సోనావేన్ అంటున్నారు. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, ఈ రోజు విన్నర్స్ ఎవరంటే 5 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి లక్కీ టిప్ అయితే తీసేయబోతున్నాను. సో ఎవరన్నది నాకు కూడా తెలీదు, తిట్టుకోవద్దు దయచేసి. విన్నర్ వచ్చేసి భాను గారు, కంగ్రాచులేషన్స్.